రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది టూరిజం కార్పొరేషన్. మరుగున పడిన రాష్ట్ర చరిత్రను బయటకు తెచ్చేందుకు కృషి చేస్తోంది. తెలంగాణ చరిత్రను చాటి చెప్పే స్థలాలను టూరిజం హబ్లుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. టూరిస్టులను అట్రాక్ట్ చేసేందుకు కార్యక్రమాలు రూపొందిస్తుంది రాష్ట్ర పర్యాటక శాఖ. రాష్ట్ర చరిత్రను దేశవ్యాప్తం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. టూరిజం అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం ఉన్న టూరిస్టు స్పాట్లతో పాటు చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన ఎన్నో ప్రదేశాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న టూరిస్టు కేంద్రాలతో పాటు కొత్తగా కుమ్రం భీం స్మారక స్తూపం, ట్రైబల్ మ్యూజియాన్ని నిర్మించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సమ్మక్క సారక్క జాతర, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తాడ్వాయిలో ట్రీ హౌస్ పేరుతో చెట్ల మీద కాటేజీలు కట్టించారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా గెస్ట్ హౌస్లను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువును 3.5 కోట్లతో అభివృద్ధి చేసింది ప్రభుత్వం. సందర్శకులను ఆకట్టుకునే విధంగా బోట్లను ఏర్పాటు చేసింది. ఎకో టూరిజం కింద కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని సరస్సును మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు బోట్లతో పాటు కాటేజీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నిర్మించారు అధికారులు. వనపర్తి జిల్లాలో సింగోటం చెరువు నుంచి శ్రీశైలం దాకా బోటులు ప్రయాణం చేసే సౌకర్యం కల్పించారు. రాజధాని హైదరాబాద్ విషయానికొస్తే ప్రస్తుత టూరిస్టు స్పాట్లుగా ఉన్న చార్మినార్, గోల్కొండతో పాటు హయాత్ బక్సి బేగం సమాధి, నవాబుల సమాధులు, కుతుబ్ షాహీ టూమ్స్, ఫ్రెంచ్ దేశానికి చెందిన మాన్యూర్ రేమండ్ సమాధిని టూరిజం స్పాట్లుగా మార్చేందుకు రెడీ అవుతున్నారు. సిటీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ట్యాంక్ బండ్ లో హౌస్ బోట్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది టూరిజం శాఖ. ఇందులో కాన్ఫరెన్స్ హాల్, డైనింగ్ హాల్, 2 నుంచి 3 బెడ్స్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు టూరిజం శాఖ అధికారులు. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బేగం హయత్ బక్ష్ బేగం యొక్క సమాధులు, పైగా నవాబుల సమాధులు, కుతుబ్ షాహీ టోమ్స్, అట్లాగే మాన్షూర్ రేమండ్ అని ఫ్రెంచ్ సైనికుని సమాధి. ఇకపోతే ట్యాంక్ బండ్ గురించి మీకు తెలుసు, ఇక్కడ కొత్తగా ఒక వాటర్ కాటేజెస్ కొందాం అనుకుంటున్నాం. ఎందుకంటే చూడడానికి ఇల్లు లాగా ఉంటుంది, కానీ అది సాగర్ అంతా తిరుగుతూ ఉంటుంది. దాంట్లో కాన్ఫరెన్స్ హాల్స్, డైనింగ్ టేబుల్స్, డైనింగ్ హాల్లు, ఒక 2-3 బెడ్రూమ్లు ఉండే ఒక స్వయం సిద్ధ కాటేజెస్ ఆర్డర్ ఇస్తున్నాం. ఇక ఏకశిల కొండగా పేరున్న భువనగిరి కొండను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు అధికారులు. రాష్ట్రంలోని చెరువుల్లో బోటింగ్ సదుపాయం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. భువనగిరి కోట పైకి ఈ 600 అడుగులు ఎత్తున్నది. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఏకశిల కొండ. అది మన తెలంగాణలో ఈ బోటింగ్ పెద్ద తెలియదు ఇదివరకు. ఇప్పుడు పెట్టే వరకు మాకు కావాలి అంటాను. ఈ ఎక్కడ లేని బోట్లు సరిపోయేటట్లు. ఇప్పుడు ఒక 40 ఉన్నాయి, ఇంకొక 60 కోసం ట్రై చేస్తున్నాం. మరుగున పడిన చరిత్రను వెలుగులోకి తేవడంతో పాటు టూరిజం డెవలప్మెంట్ తో ఆదాయం పెంచుకునే పనిలో ఉంది పర్యాటక శాఖ.